హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఇక్కడ మనకు 4 పాయింట్స్ తెలిస్తే మనం ఏ క్వశ్చన్ అన్నా చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే xkmph. నెక్స్ట్ స్టిల్ వాటర్ అంటే స్టేషనరీ వాటర్ అని. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ వాటర్ లేదంటే రివర్, కరెంట్, స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే YKmph. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అని. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏమని? డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఎలా ఇండికేట్ చేస్తా? క్యాపిటల్ D. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని. అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏమని? అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఎలా ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ U. ఫస్ట్ మోడల్ వచ్చేసి X ఇస్తాడు, Y ఇస్తాడు. D వాల్యూ కనుక్కోవాలి, U వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే D అంటే X ప్లస్ Y. డౌన్ స్ట్రీమ్ అంటే రెండు స్పీడ్స్ యాడ్ అవుతాయి. U అంటే X మైనస్ Y. నెక్స్ట్ D ఇస్తాడు, U ఇస్తాడు. X కనుక్కోమంటాడు. X అంటే D ప్లస్ U బై 2. Y అంటే D మైనస్ U బై 2. నెక్స్ట్ స్పీడ్ యూనిట్ ఏమి? KMPH. స్పీడ్ యూనిట్ KMPH. KMPH ని ఏం చేయాలా? మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 5/18. సపోజ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లో ఉంది, KMPH కి మార్చాలి. అప్పుడు దేంతో మల్టిప్లై చేయాలా? 18/5. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏ స్విమ్మర్ స్విమ్స్ ఫ్రమ్ పాయింట్ P. స్విమ్మర్ వచ్చి స్విమ్మింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? పాయింట్ P దగ్గర. అగైనెస్ట్ ద కరెంట్. అగైనెస్ట్ ద కరెంట్ అంటే ఏమని చెప్పినా? అప్ స్ట్రీమ్. ఎంత ఎంత టైము జర్నీ చేశాడు? 6 minutes. నెక్స్ట్ అండ్ దెన్ స్విమ్స్ బ్యాక్ అన్నారా? ఈ 6 minutes లో సమ్ డిస్టెన్స్ వెళ్తాడు. 6 minutes తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాడా? స్విమ్స్ బ్యాక్ అన్నారా? స్విమ్స్ బ్యాక్ అలాంగ్ ద కరెంట్. అలాంగ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్. అలాంగ్ ద కరెంట్ అంటే ఏమని? డౌన్ స్ట్రీమ్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది X ప్లస్ Y. అప్ స్ట్రీమ్ స్పీడ్ తక్కువ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ముందు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? ఇంత ముందు ఏ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్తుంది చూద్దాం. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. డౌన్ స్ట్రీమ్ లో ఏ పాయింట్ రీచ్ అవుతారు? Q అనే పాయింట్ ని రీచ్ అవుతారు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. P కి Q కి డిస్టెన్స్ ఎంత? 120 meters. ఓకేనా? అప్ స్ట్రీమ్ లో ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? A. డౌన్ స్ట్రీమ్ లో A ప్లస్ 120. ఇంత ముందు డిస్టెన్స్ కన్నా 120 ఎక్స్ట్రా వెళ్తాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కుందాం. మీరు గమనిస్తే టైం సేమ్. టైం ఎంత? 6 minutes. ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది, టైం ఏమో మినిట్స్ లో ఉంది. సెకండ్స్ లోకి మార్చుకుందాం. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ 6 minutes, డౌన్ స్ట్రీమ్ కూడా 6 minutes. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ A, స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ U. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎంత? A ప్లస్ 120. స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ A by U is equal to 360. 6 into 60, 360. A by U is equal to 360. Next A plus
120 by d is equal to 360. నెక్స్ట్ ఏని ఏమని రాయొచ్చు 360u అని రాయొచ్చా? ఇక్కడ ఏని ఏమని రాయొచ్చు 360d లెఫ్ట్ సైడ్ ప్లస్ 120, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 120. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ ఏని ఎలిమినేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం 360u ఈజ్ ఈక్వల్ టు 360d మైనస్ 120 అని రాయొచ్చు. 120తో క్యాన్సిల్ చేయండి. 121s 123s 123s 3. u అంటే ఏమని రాయొచ్చు x మైనస్ వై. చెప్పాను కదా, u అంటే x మైనస్ వై, d అంటే x ప్లస్ వై. 3 ఇంటూ d అంటే x ప్లస్ వై మైనస్ 1. 3x 3x క్యాన్సిల్. ఓకేనా? మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 1. నెక్స్ట్ 3y ఒక 3y 6y. 6y ఎంత వస్తుంది 1 వస్తుంది. y వచ్చి 1/6 మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది. kmph లోకి మార్చాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలా 18/5. 6 3s. ఆన్సర్ 3/5. 3/5 అంటే పాయింట్ పెట్టుకుంటే 5/6. ఆన్సర్ 0.6. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 55 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 hours. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ 55, టైం వచ్చి 5 hours. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 11 kmph. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ సేమ్ డిస్టెన్స్ అన్నారా. సేమ్ డిస్టెన్స్ అంటే 55, టైం ఎంత 11 అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 5 kmph. స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నారా. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే x. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే x ఫార్ములా d ప్లస్ u బై 2. x ఫార్ములా d ప్లస్ u బై 2. 11 ప్లస్ 5/2 అంటే 16/2 అంటే 8. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. A man rose to a place 48 kilometers distance and comes back in 14 hours. నెక్స్ట్ అంటే టోటల్ డిస్టెన్స్ 48 kilometers ఉంది. ఒక అతను 48 kilometers వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. ఎంత టైంలో 14 hours. టోటల్ టైం ఇచ్చాడు. ఎంతనిచ్చాడు 14 hours అని ఇచ్చాడు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ 48, వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అనుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ కదా. టోటల్ టైం ఎంత 14 hours. అర్థమైందా? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 48, స్పీడ్ వచ్చి d. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్, రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ కదా. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్. నెక్స్ట్ he finds that he can row 4 kilometers with the stream. ఇక్కడ సేమ్ టైం అన్నారు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సేమ్ టైం అన్నారు కదా. టైం వచ్చి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 4. విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అని. విత్ ద స్ట్రీమ్ అంటే ఏమని డౌన్ స్ట్రీమ్. నెక్స్ట్ 3 kilometers అగైన్స్ ద స్ట్రీమ్ అన్నారా. అగైన్స్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోవాలా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ కనుక్కోవాలి. ఇంతవరకు గివెన్ డేటా మనం ఏం చేయలేదు. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. u బై d ఈజ్ ఈక్వల్ టు 3/4. u అంటే ఏమని x మైనస్ వై, d అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/4. క్రాస్ మల్టిప్లై చేయండి. 4x minus 4y is equal to 3x plus 3y. 4x లో 3x పోతే x, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ x is equal to 7y వస్తుందా. చూడండి 48, d అంటే x ప్లస్ y కదా.
48 u అంటే x మైనస్ y కదా 14 x అంటే 7y సబ్స్టిట్యూట్ చేయండి x అంటే 7y నెక్స్ట్ 48 by 8y plus 48 by 6y is equal to 14 8 6 48 6 8 6 plus 8 14 14 by y is equal to 14 14 14 cancel and the y value 1 fourth option next question a boat running upstream take 10 hours to cover a certain distance while it takes 7 hours to cover same distance running downstream ఇక టైం ఇచ్చాడు ఏ టైము అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ లో ఎంత టైం వెళ్తుంది 10 అవర్స్ డౌన్ స్ట్రీమ్ లో 7 అవర్స్ టైం రేషియో 10:7 స్పీడ్ రేషియో ఏమవుతుంది 7:10 కదా ఎందుకు స్పీడ్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం రేషియో 10:7 అయితే స్పీడ్ రేషియో 7:10 అంటే యూ బదులు 7 అని తీసుకోవచ్చు డి బదులు 10 అని తీసుకోవచ్చు ఇక్కడ ఏమడిగారు స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఎక్స్ అని వాటర్ అంటే వై అని ఎక్స్ కి వై కి రేషియో అడిగారు ఎక్స్ అంటే డి ప్లస్ యూ బై 2 కదా వై అంటే డి మైనస్ యూ బై 2 సబ్స్టిట్యూట్ చేయండి యాడ్ చేస్తే 17 by 2 సపరేట్ చేస్తే 10 లో 7 పోతే 3 by 2 ఆన్సర్ 17:3 ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 1 minute next one a man can row 10 km/h in still water అంటే ఏమని x value 10 అని ఇచ్చాడు when river is running at the speed of 4.5 kmph y value ఎంత 4.5 ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y కదా యాడ్ చేస్తే ఎంత 14.5 అప్ స్ట్రీమ్ అంటే మైనస్ కదా 10 లో 4.5 పోతే 5.5 కదా then it takes him 2 hours టోటల్ టైం ఎంత పడుతుంది 2 hours పడుతుంది చూడండి డిస్టెన్స్ తెలియదు కదా డి అనుకున్నా వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అనుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ డి రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ కాబట్టి టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ డి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా డిస్టెన్స్ డి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అనుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ సాల్వ్ చేస్తే మనకు డి వాల్యూ వస్తుంది డి వాల్యూ అంటే డిస్టెన్స్ కనుక్కున్నా 2 5.5 ఏమని రాయొచ్చు 11/2 అని రాయొచ్చా 14.5 ని 29/2 అని రాయొచ్చా నెక్స్ట్ అన్నిట్లో 2 ఉంది కదా 2 క్యాన్సిల్ అయిపోతుందా 1 is equal to క్రాస్ మల్టిప్లై చేయండి 29 into 11 29d plus 11d 29d plus 11d ఎంత అవుతుంది 40d 40d వచ్చి దేనికి ఈక్వల్ 29 into 11 d వాల్యూ అంటే 29 into 11 by 40 ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది 29 into 11 అంటే 9 11 319 by 40 చూడండి 4 7s 28 39 కదా 4 9s 36 79 పాయింట్ సంథింగ్ వస్తుంది కింద 0 ఉంది కదా అంటే 7.9 సంథింగ్ వస్తుంది 7.9 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ బోట్ కవర్స్ 35 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోండి స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం 35/2 and cover same distance upstream u అంటే upstream స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం సేమ్ డిస్టెన్స్ అంటే 35 టైం ఎంత 7 నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ x వాల్యూ కనుక్కుందాం 2 17s 17.5 7 5s x అంటే d plus u by 2 యాడ్ చేయండి 17.5 ఒక 5 ఎంత 22.5 by 2 2 11s 2 2s 2 5s ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్
ఏ బోట్ రేసర్ కెన్ రో 21 3/2 ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్ అని. 21 3/2 అంటే 1.5 కదా. 21 ఒక 1.5 22.5. నెక్స్ట్ వై వాల్యూ ఎంత, స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే వై వాల్యూ ఎంత 12.5. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అంటే సపరేట్ చేయాలి కదా, సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 10. 22.5 లో 12.5 తీసేస్తే 10. డౌన్ స్ట్రీమ్ అంటే యాడ్ చేయాలి, యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది 35. ఇట్ టేక్స్ 40 minutes. టోటల్ టైం ఎంత పడుతుంది 40 minutes. మినిట్స్ ని అవర్స్ లోకి మార్చాలి. మినిట్స్ ని అవర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 60. 40 minutes పడుతుంది వెళ్ళి వచ్చేదానికి. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. డిస్టెన్స్ తెలియదు కదా, డి అనుకుందాం. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ 10, రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్, రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ 35. నెక్స్ట్ 22s 23s 2/3. డిని కామన్ తీసేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 35 ఇంటూ డి 35d, 10 ఇంటూ డి 10d, 35 + 10 45d. క్యాన్సలేషన్ చేస్తే డి వాల్యూ వస్తుంది 5 9s 45, 5 7s. నెక్స్ట్ ఇంకా దేంతో క్యాన్సల్ అవ్వదు, డి వాల్యూ అంటే 7 ఇంటూ 10 70, 70 ఇంటూ 2 140, 9 ఇంటూ 3 27, 140. డివిజన్ చేయండి. 7 5s 35, 5 2s 10, 135, 5. ఆన్సర్ కావాలంటే ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ 5, మళ్ళీ ఇక్కడ 5 ఉంది కదా 5, 27 ఉంది కదా 27. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏమని ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత 5 1/3. It is found that boat takes thrice as much time to row up than it to row down. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ లో 3 times టైం తీసుకుంటుంది కంపేర్ టు డౌన్ స్ట్రీమ్. ఇక టైం రేషియో రాశాడు దేనికి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లో టైం 1 తీసుకుంటే అప్ స్ట్రీమ్ లో థ్రైస్ అంటే 3 times 3:1. స్పీడ్ ఏమవుతుంది, టైం రేషియో 3:1 అంటే స్పీడ్ రేషియో 1:3. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలా, స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే వై వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం, వై వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. 1k 3k అనుకుందామా, రేషియో 1:3. స్పీడ్స్ ఏమనుకుందా 1k 3k అనుకుందాం. ఎక్స్ అంటే d + u/2 కదా. ఎక్స్ వాల్యూ ఎంత 5 ఇంటూ 3 15, 15 + 1 16/3. డి అంటే 3k, యు అంటే k, 3k + k 4k/2 = 16/3. 2 2s 2 8s. k వాల్యూ ఎంత 8/3. వాడు ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ ఆఫ్ ద రివర్ స్ట్రీమ్ అంటే వై అంటే d - u/2 కదా. డి అంటే 3k, యు అంటే k, 3k లో k పోతే 2k, 2k/2, 2 2 క్యాన్సల్, k వాల్యూ 8/3. ఆన్సర్ ఎంత వచ్చింది 8/3. 8/3 kmph, కానీ మీటర్/సెకండ్ లో మార్చుకోవాలా. kmph ని మీటర్/సెకండ్ లో మార్చాలంటే 5/18, 2 4s 2 9s. ఎంత వస్తుంది ఆన్సర్ 20/27. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్. ఏ బోట్ కెన్ రో 78 kilometers అప్ స్ట్రీమ్ అండ్ బ్యాక్ ఇన్ టోటల్ ఆఫ్ 32 hours. టోటల్ టైం ఎంత ఇచ్చాడు 32 hours. టోటల్ టైం అంటే వెళ్ళే టైం ప్లస్ రిటర్న్ వచ్చే టైం. వెళ్ళేటప్పుడు టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 78, వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్. రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ డిస్టెన్స్
రిటర్న్ అయ్యేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, వెళ్ళేటప్పుడు 78 కిలోమీటర్స్, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 78 కిలోమీటర్స్. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్, రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. ఓకేనా, నెక్స్ట్ ఇట్ క్యాన్ ట్రావెల్ 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 52 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 52 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. టోటల్ టైం ఎంత? 9 hours. ఇక్కడ రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, సాల్వ్ చేస్తే యు వాల్యూ వస్తుంది, డి వాల్యూ వస్తుంది. ఓకేనా, సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడం కన్నా గెస్ చేయండి, గెస్ చేయండి. ఎలా గెస్ చేయాలో చూడండి. ఫస్ట్ డి వాల్యూ గెస్ చేద్దాం. డి వాల్యూ ఇక్కడ 78 ఉంది, ఇక్కడ 52 ఉంది. ఏ టేబుల్లో 78 52 ఉంటుంది? 13 కదా, 13 6 78, 13 4 52. ఓకేనా, ఇది మన గెస్. డి వాల్యూ ఎంత అని గెస్ చేసాం? 13 అని గెస్ చేసాం. 13 6 అంటే 78 బై యూ ఈజ్ ఈక్వల్ టు 32లో 6 పోతే ఎంత? 26 కదా. నెక్స్ట్ 15 బై యూ ఈజ్ ఈక్వల్ టు డి వాల్యూ 13 అనుకోండి, 13 4s, 9లో 4 పోతే 5. ఓకేనా, 5 1s 5 3s, 26 1s 26 3s. మన గెస్ కరెక్ట్ అయితే యూ వాల్యూ సేమ్ వస్తుంది. ఇక్కడ యూ వాల్యూ ఎంత? 3. ఇక్కడ కూడా యూ వాల్యూ ఎంత? 3. మన గెస్ సేమ్ అయితేనే యూ వాల్యూ సేమ్ వస్తుంది. మనం ఎలా గెస్ చేయాలని చెప్పినా, ఇక్కడ 78 ఉంది, ఇక్కడ 52 ఉంది. అంటే ఏ టేబుల్లో ఉంటుంది 78 52? 13. ఓకేనా, ఫుల్ క్లారిటీనా? డి వాల్యూ 13, యూ వాల్యూ 3. వాడేం కనుక్కోమన్నాడు? హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవర్ ఇన్ 12 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే స్పీడ్ కనుక్కుందామా? ఎక్స్ అంటే డి ప్లస్ యూ బై 2నా, 13 ప్లస్ 3 బై 2 అంటే 16 బై 2 అంటే ఎంత? 8. స్టిల్ వాటర్ స్పీడ్ 8 kmph. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమా? స్టిల్ వాటర్ అన్నారు కాబట్టి స్పీడ్ 8, టైం ఎంత? 12. 12 ఇంటూ 8 96. ఆన్సర్ 96 కిలోమీటర్స్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అనూప్ క్యాన్ రో 33 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అన్నారా? టైం రాస్తాను. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 33, స్పీడ్ డి. డిస్టెన్స్ 35, స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్. టోటల్ టైం ఎంత? 8. నెక్స్ట్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 28 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సేమ్ టైం అన్నారా? సేమ్ టైం అంటే ఎన్ని అవర్స్? 8 hours. ఇక్కడ కూడా గెస్ చేద్దాం. మీ కన్వీనియంట్ డి అన్న గెస్ చేయొచ్చు, యు అన్న గెస్ చేయొచ్చు. డిని గెస్ చేద్దాం. 33 44. 33 44 ఏ టేబుల్లో ఉంటాయి? 11 టేబుల్లో ఉంటాయి. 33 44 ఏ టేబుల్లో ఉంటాయి? 11 టేబుల్లో ఉంటాయి. 11 3s, 11 4s అంటే 35 బై యూ ఈజ్ ఈక్వల్ టు 8లో 3 పోతే 5. 28 బై యూ ఈజ్ ఈక్వల్ టు 8లో 4 పోతే 4. 5 7s అంటే యూ వాల్యూ ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు యూ. 4 7s, 7 ఈజ్ ఈక్వల్ టు యూ. మన గెస్ కరెక్టే. మన గెస్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ యూ వాల్యూ సేమ్ వచ్చింది. ఓకేనా, అంటే డి వాల్యూ ఎంత వచ్చింది? 11. యూ వాల్యూ ఎంత వచ్చింది? 7. ఇలా చేసాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది. లేదంటే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమడిగారు? హౌ మచ్ టైం అంటే టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 55, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్ 14, స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. 55 బై డి ఎంత? 11. 14 బై యూ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 7. 7 2s, 11 5s. ఆన్సర్ ఎంత? 7. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మూవ్స్ 25 kilometers upstream, 39 kilometers downstream in 8 hours. టోటల్ టైం ఇచ్చాడు.
టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ టైమ్ 11 అవర్స్ ఇచ్చారు. డిస్టెన్స్ 35, స్పీడ్ వచ్చి అప్స్ట్రీమ్ స్పీడ్. డిస్టెన్స్ 52, స్పీడ్ వచ్చి డౌన్ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ 39 ఉంది, ఇక్కడ 52 ఉంది. 39, 52 ఏ టేబుల్లో వస్తాయి? 13 టేబుల్లో వస్తాయి. కాబట్టి డి వాల్యూ 13 అనుకుందాం. లేదంటే హెచ్సిఎఫ్ తీసుకోండి. 39కి 52కి హెచ్సిఎఫ్ ఎంత? 13 కదా. డి వాల్యూ 13. చూడండి, 13 3s, 13 4s. ఇక్కడ ఏమొస్తుంది? 25/u = 5 కదా. 13 3s, 8లో 3 పోతే 5. 35/u = 11లో 4 పోతే 7. 7 5s, 5 5s. అంటే u వాల్యూ ఎంత? 5. ఇక్కడ u వాల్యూ ఎంత? 5. మన గెస్ కరెక్ట్ కాబట్టి u వాల్యూ సేమ్ వచ్చింది. ఓకేనా. డి వాల్యూ ఎంత వచ్చింది? 13, u వాల్యూ 5 వచ్చింది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ. y వాల్యూ ఫార్ములా d - u/2. d అంటే 13, u అంటే 5. 13లో 5 పోతే 8. 8/2 అంటే 4. ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A boat can cover a distance of 56 kilometers downstream in 3.5 hours. ఇక్కడ స్పీడ్ కనుక్కుందామా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 56, టైమ్ 3.5 అవర్స్. 3.5 ఏమని రాయొచ్చు మనం? 7/2 అని రాయొచ్చు. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 16. 2 × 8 ఎంత? 16. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే x, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే y. రేషియో ఎంత? 3:1. అంటే 3k 1k అని రాసుకోవచ్చా? డి అంటే x + y కదా. డౌన్ స్ట్రీమ్ అంటే ఏమని? x + y అని కదా. 3k + 1k 4k. 4k ఎంత? 16. 4 4s అంటే k వాల్యూ 4 అని. 3 × 4 12. నెక్స్ట్ 1k అంటే 1 × 4 4. x వాల్యూ 12, y వాల్యూ ఎంత? 4. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 16. కరెక్టే కదా. 12 + 4 16. ఒకవేళ అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగితే x - y. 12లో 4 పోతే 8. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలా? టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ 41.6, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16. 16 2s 32. 9 మిగులుతుంది కదా. 96. 16 6. ఆన్సర్ 2.6. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ boatman can row his boat in still water at the speed of 9 kmph. Still water అంటే x వాల్యూ 9. He also can row 44 km downstream. టైం ఇచ్చాడు. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 44 km డౌన్ స్ట్రీమ్, 35 km అప్ స్ట్రీమ్. టోటల్ టైం ఎంత? 9 hours. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలి? మనం టైం కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలా? టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ 33, డౌన్ స్ట్రీమ్ 28 km అప్ స్ట్రీమ్. ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. చూడండి, ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 33 ఉంది. 44 33 ఉంది. 44 33లో కామన్ గా ఏమున్నాయి? 11 కదా. 44 అంటే 11 × 4, 33 అంటే 11 × 3. అంటే డౌన్ స్ట్రీమ్ ఏమని తీసుకోవచ్చు? 11 అని తీసుకోవచ్చు. డి అంటే x + y కదా. డి అంటే x + y. డి అంటే 11. x వాల్యూ 9 కదా. y వాల్యూ ఎంత వస్తుంది? 4. y వాల్యూ 11లో 9 పోతే ఎంత? 2.
నెక్స్ట్ మన గెస్ కరెక్ట్ అయితే ఇది సాటిస్ఫై అవ్వాలి. అవుతుందా అవదా చూద్దాం. 44 డి వాల్యూ ఎంత 11 కదా. డి వాల్యూ 11 అనేది మన గెస్. 35 యు యు అంటే ఏమని ఎక్స్ మైనస్ వై కదా. వై వాల్యూ ఎంత వస్తుంది 2. యు అంటే ఎక్స్ మైనస్ వై. ఎక్స్ వాల్యూ 9 వై వాల్యూ 2 యు వాల్యూ 7 వస్తుంది. 7 5s 11 4s కరెక్టే కదా. 4 + 5 ఎంత 9 కరెక్టే. ఇక్కడ చూడండి 33 డి వాల్యూ ఎంత 11 28 యు వాల్యూ ఎంత 7 11 3s 7 4s ఆన్సర్ 3 + 4 7 ఫస్ట్ ఆప్షన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man rows a boat at certain distance downstream in 9 hours, while it takes 18 hours to row same distance upstream అన్నారా. ఇక్కడ టైం రేషియో ఇచ్చారు. ఏ రేషియో ఇచ్చారు టైం రేషియో. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ మళ్ళీ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ లో 9 hours పడితే అప్ స్ట్రీమ్ లో 18 hours పడుతుంది. ఇది టైం రేషియో. టైం రేషియో 9:8 కదా. టైం రేషియో 9:18 అంటే 9 1s 9 2s. టైం రేషియో 1:2. స్పీడ్ రేషియో ఏమవుతుంది 2:1. స్పీడ్ రేషియో ఏమవుతుంది 2:1. స్పీడ్ రేషియో 2:1 వచ్చింది కాబట్టి మనం ఫాస్ట్ గా చేసే దానికోసం స్పీడ్ 2 kmph స్పీడ్ 1 kmph అనుకుందామా. నెక్స్ట్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. 9 × 2 18 కిలోమీటర్స్. 18 × 1 18. డిస్టెన్స్ తెలియదు మనం 18 అనుకున్నాం ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయే దానికోసం. హౌ మెనీ అవర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం టైం కనుక్కోవాలి. హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ హిమ్ టు రో 3/5 ఆఫ్ ద సేమ్ డిస్టెన్స్. 3/5 ఆఫ్ ద సేమ్ డిస్టెన్స్ అంటే 3/5 ఆఫ్ 18. టైం కి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే 3/5 ఆఫ్ 18. స్పీడ్ అంటే స్టిల్ వాటర్ కదా. స్పీడ్ అంటే ఏమని స్టిల్ వాటర్. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఫార్ములా d + u/2. 2 + 1/2 అంటే 3/2 అని. 3/2. నెక్స్ట్ 3/5 × 18. డినామినేటర్ లో ఉండేది న్యూమరేటర్ కి వస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 3/2 కి రివర్స్ 2/3. 3 3 క్యాన్సల్. 36/5. 5 7s 35. 5 2s. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A motorboat take 18 hours to go downstream and it takes 36 hours to return same distance. ఇక్కడ టైం రేషియో ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ లో 18 hours, అప్ స్ట్రీమ్ లో 36 hours. ఇప్పుడు స్పీడ్ రేషియో రాద్దాం. 18 1s 18 2s. స్పీడ్ రేషియో 2:1. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే వై. ఎక్స్ అంటే d + u/2 నా. వై అంటే d - u/2. రెండింటిని యాడ్ చేస్తే 3 3/2. రెండింటిని సపరేట్ చేస్తే 2 లో 1 పోతే 1 1/2. ఆన్సర్ ఎంత 3:1. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఎంత 45. రివర్ ఈస్ ఫ్లోయింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 kmph. వై వాల్యూ 15. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ + వై 60 కదా. 45 ఒక 15 60. అప్ స్ట్రీమ్ అంటే -45 లో 15 పోతే 30.
ఇక్కడ ఏమి ఇచ్చాడు, టైం టేకన్ టు కవర్ certain డిస్టెన్స్ అప్ స్ట్రీమ్. ఇక్కడ అప్ స్ట్రీమ్ టైం 9 hours మోర్ దెన్ డౌన్ స్ట్రీమ్ అన్నారా? ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు క్లియర్ గా. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 30 అని. 9 ప్లస్ టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 60. క్యాలిక్యులేట్ చేయండి, లెఫ్ట్ సైడ్ పంపించండి. d/30 మైనస్ d/60, 30 into 60, 60లో 30 పోతే 60d మైనస్ 30d అంటే 30d ఇజ్ ఈక్వల్ టు 9 కదా. 30 30 క్యాన్సల్. d ఎంత, 60 into 9 540. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ కెన్ రో ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers in 1 hour in still water. స్పీడ్ అంటే km/h అంటే 1 hour కి చెప్తే దాని స్పీడ్ అంటాం కదా. 1 hour కి 6 kilometers అంటే స్పీడ్ ఎంత, 6 kmph. స్టిల్ వాటర్ అంటే x. హీ కెన్ రో సేమ్ డిస్టెన్స్ ఇన్ 45 minutes విత్ ద కరెంట్. విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ అని. విత్ ద కరెంట్ అంటే ఏమని, డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. సేమ్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ 6, టైం వచ్చి 45 minutes. మినిట్స్ ని అవర్స్ లో మార్చాలి కదా, డివైడెడ్ బై 60. 15 3s 15 4s. డినామినేటర్ లో 3/4 ఉంది, న్యూమరేటర్కి వెళ్తే రివర్స్ అవుతుంది, 4/3. 3 2s. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 8. డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y, 8. x వాల్యూ 6, y వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఫైండ్ టోటల్ టైం టేకన్ బై హిమ్ టు కవర్ ఏ డిస్టెన్స్. టోటల్ టైం కనుక్కోవాలి. టోటల్ టైం కి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 16 kilometers. విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ అని. డౌన్ స్ట్రీమ్ ఎంత, 8 కదా. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్. రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ కదా. అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ y. x వాల్యూ ఎంత, 6, y వాల్యూ 2. 6 minus 2 అంటే 4. 4 4s 8 2s. ఆన్సర్ 2 plus 4 ఎంత, 6. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మ్యాన్ గోస్ 2 kilometers అగైన్స్ ద స్ట్రీమ్. అగైన్స్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్. ఇన్ 1 hour అన్నారా? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 2, టైమ్ 1 hour. 1 kilometer అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. 1 by టైం వచ్చి 10 minutes. మినిట్స్ ని అవర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 60. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, 6. 1/6, పైకి వెళ్తే 6 కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ 2, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 6. నెక్స్ట్ x ఫార్ములా d ప్లస్ u/2. ఎందుకు x కనుక్కుంటా, స్టిల్ వాటర్ అన్నారా? స్టిల్ వాటర్ అంటే x. 6 plus 2/2, 8/2 అంటే 4. హౌ లాంగ్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఉండండి. హౌ లాంగ్ అంటే ఏం కనుక్కోవాలా, టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 6 kilometers. స్పీడ్ అంటే స్టిల్ వాటర్ స్పీడ్ 4, 6/4. 2 2s 2 3s. 3/2 అంటే 1.5. అంటే 1.5 hour అని. 1.5 hour అంటే 1 hour 30 minutes. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x. x వాల్యూ 18. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y. y వాల్యూ 3. డౌన్ స్ట్రీమ్ అంటే ప్లస్ చేయాలి. 18 plus 3 21. అప్ స్ట్రీమ్ అంటే మైనస్. 18 లో 3 పోతే 15. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలి మనం, టైం. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు 105 kilometers. స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్. రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్.
డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 21, అప్ స్ట్రీమ్ స్పీడ్ 15, 21 5s, 15 7s, 5 plus 7 ఎంత 12, ఆన్సర్ 12 hours, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్, డి అంటే డౌన్ స్ట్రీమ్ అని 125%, 125% అంటే 125/100. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నారు, స్టిల్ వాటర్ అంటే ఎక్స్ అని 25 5s, 25 4s. డి అంటే ఎక్స్ ప్లస్ వై కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5x. 5x లో 4x పోతే x వస్తుంది, 4 into y 4y, అంటే x ఈజ్ ఈక్వల్ టు 4y. ఇఫ్ ద బోట్ టేక్స్ 30 minutes టు కవర్ 20 kilometers ఇన్ స్టిల్ వాటర్, స్టిల్ వాటర్ అంటే x, స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టే, డిస్టెన్స్ 20, టైం వచ్చి 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, అంటే x వాల్యూ ఎంత 40 కదా, 1/2 పైకి వెళ్తే ఇంటూ 2, x వాల్యూ 40, 4y ఈజ్ ఈక్వల్ టు 40, అంటే y వాల్యూ ఎంత 10. ఇప్పుడు అప్ స్ట్రీమ్ కనుక్కుందామా, అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ వై, x వాల్యూ 40, y వాల్యూ 10, 40లో 10 పోతే 30. వాడేం కనుక్కోమన్నాడు, హౌ మచ్ టైం అంటే టైం కనుక్కోవాలి, టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ 15, స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ 30, 15 1s 15 2s, ఆన్సర్ 1/2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కెన్ గో 54 kilometers upstream in 6 hours. యు అంటే అప్ స్ట్రీమ్, స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టే, డిస్టెన్స్ 54 టైమ్ 6 hours, అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 9. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y, y వాల్యూ 4.8, అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ y అని 9, x మైనస్ y వాల్యూ 4.8, x ఏమవుతుంది 9 + 4.8 13.8 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కనుక్కుందామా, అప్ స్ట్రీమ్ వచ్చే 9, డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ వై కదా, 13.8 ప్లస్ వై, వై ఎంత 4.8, యాడ్ చేస్తే 18.6 కదా. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలి, మనం టైం కనుక్కోవాలి. హౌ మచ్ టైం విల్ ద బోట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 279 kilometers డౌన్ స్ట్రీమ్ అన్నారా, టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ 279, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 18.6. ఓకే, చూడండి ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. యు అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 6 9s, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ 4.8, అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ y 9, x మైనస్ 4.8, x వాల్యూ 13.8, డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y కదా, x వాల్యూ 13.8, y వాల్యూ 4.8, యాడ్ చేస్తే ఎంత వస్తుంది 18.6. టైం కనుక్కోమన్నారు, కనుక్కుందాము. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి, 6తో చేయండి, 6 3s 6 1s, 6 4s 24 39 పోదు, 3తో చేద్దాం, 3తో 3 6 18, 3 2s, 3 9s 27, 3 3s. నెక్స్ట్ 31తో చేద్దాం, 31 2s 31 3s, కింద పాయింట్ ఉంటే పైన 0 వస్తుంది, 30/2, ఆన్సర్ ఎంత 15, సెకండ్ ఆప్షన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, 22nd క్వశ్చన్, 22. ఏ బోట్ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 30 kilometer distance and back in 14 hours. 30 kilometers వెళ్ళి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది 14 hours. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, వెళ్ళేటప్పుడు 30 kilometers, వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అనుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్,
టోటల్ టైం ఎంత 14. He also finds that he can row 10 kilometers with the at the same time. అంటే టైం సేమ్ అన్నారు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 10, స్పీడ్ అంటే విత్ ద స్ట్రీమ్. విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అని. విత్ ద స్ట్రీమ్ అంటే ఏమని డౌన్ స్ట్రీమ్. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 4 అగైన్స్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని. ఇంతవరకు గివెన్ డేటా. ఇక్కడ ఏం కనుక్కోవాలా? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? మనం y వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ 10/d ఈజ్ ఈక్వల్ టు 4/u కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఇక్కడ 2 ఉన్నాయి, ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇంటూ 3 చేసుకోండి. 30/d ఈజ్ ఈక్వల్ టు 12/u. ఇక్కడ 30/d ఉందా? దాన్ని ఏమని రాయొచ్చు మనం? 12/u. ఒకదాన్ని ఎలిమినేట్ చేసాం అంతే. 12 ఒక 30 42. 42/u అంటే 14. 14 3s అంటే 3 ఈజ్ ఈక్వల్ టు u కదా. u వాల్యూ ఎంత? 3. సబ్స్టిట్యూట్ చేయండి. 30/d ఈజ్ ఈక్వల్ టు 12/u వాల్యూ ఎంత? 3. 3 4s అంటే d వాల్యూ ఎంత వస్తుంది? 30/4. సాల్వ్ చేస్తే d వాల్యూ ఎంత వస్తుంది? 30/4. ఫైండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y. y కి ఫార్ములా d - u/2. 30/4 అంటే 4 7s 28, 20 కదా. 7.5. d వచ్చి 7.5, u వచ్చి 3. 7.5 లో 3 పోతే 4.5/2. 4.5 అంటే 9/2. ఆన్సర్ 9/4. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A motorboat traveling at some speed can cover 24 kilometers upstream. Time ఇచ్చాడు 24 kilometers upstream. Time ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 40 kilometers డౌన్ స్ట్రీమ్ అన్నారా. టోటల్ వెళ్ళి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? 17 hours. అట్ ద సేమ్ స్పీడ్ ఇట్ కెన్ ట్రావెల్ 32 kilometers. 32 kilometers డౌన్ స్ట్రీమ్. 12 kilometers upstream. 12 kilometers upstream. ఎన్ని అవర్స్? 10 hours. ఇంతవరకు గివెన్ డేటా కదా. 12 kilometers upstream, 32 kilometers డౌన్ స్ట్రీమ్. టోటల్ టైం ఎంత? 10 hours. ఇక్కడ ఏం కనుక్కోవాలా? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఇంటూ 2 చేసామంటే ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. 12 into 2 24. 24/u ప్లస్ 32 into 2 64/d ఈజ్ ఈక్వల్ టు 20 కదా. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. రెండు సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 40లో 64 పోతే -24/d. 17 - 20 అంటే -3. 3 8s. d వాల్యూ ఎంత? 8. d వాల్యూ 8 వచ్చింది. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి. 12/u d వాల్యూ 8 కదా. 8 4s. 10లో 4 పోతే 6 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. d వాల్యూ 8 పెట్టుకుంటే 4 వస్తుంది. 10లో 4 పోతే 6. 6 2s. u వాల్యూ 2 వస్తుంది. y కి ఫార్ములా d - u/2. d వచ్చి 8, u వచ్చి 2. 6/2. ఆన్సర్ 3. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మోటార్ బోట్ హూ స్పీడ్ ఈస్ 15 kmph ఇన్ స్టిల్ వాటర్ అంటే x వాల్యూ 15. ఇట్ గోస్ 50 kilometers డౌన్ స్ట్రీమ్. టైం ఇచ్చాడు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 50 kilometers డౌన్ స్ట్రీమ్. కమ్స్ బ్యాక్ అంటే రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ కదా 50. రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్. టోటల్ టైం ఎంత? 7.5 hours.
7.5 అవర్ అంటే 7.5 అని. 7.5 అంటే 15/2. నెక్స్ట్ 50/d అంటే x ప్లస్ y కదా, 15 ప్లస్ y. 50/u అంటే x మైనస్ y కదా, 15 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 15/2. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఆప్షన్స్ లో ఉంటుంది. ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం. ఇక్కడ అంతా 5 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 5 అనే ఆప్షన్ ట్రై చేద్దాం. సాటిస్ఫై అయితే కరెక్ట్ ఆప్షన్, సాటిస్ఫై కాకపోతే రాంగ్ ఆప్షన్. 50/20, 15 ప్లస్ 5 అంటే 20. 50/15 లో 5 పోతే 10. 15/2. 10 5s 5/2. 5/2 ప్లస్ 5 చేస్తే 15/2 వస్తుంది. రెండు ఈక్వల్ కదా, సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మోటార్ బోట్ హూ స్పీడ్ ఈస్ 20 km/h ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 20. నెక్స్ట్ ఇక టైం ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం తీసుకుంటుంది డౌన్ స్ట్రీమ్ కన్నా. అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం తీసుకుంటుంది డౌన్ స్ట్రీమ్ కన్నా. ఎంత టైం ఎక్కువ తీసుకుంటుంది, 30 minutes. ఎంత టైం ఎక్కువ తీసుకుంటుంది, 30 minutes. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ అని. ఓకేనా. నెక్స్ట్ 24 kilometers అప్ స్ట్రీమ్ అన్నారా. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 24 kilometers టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 24, స్పీడ్ అంటే u. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 24, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలియదు కదా, d ప్లస్ 1/2. నెక్స్ట్ ఇంతవరకు గివెన్ డేటా. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇంక్రీస్డ్ బై 2 అంటే ఇంత ముందుగా ఎక్స్ వాల్యూ ఎక్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలి మనం, టైం కనుక్కోవాలి. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా, 39/d 30/d కదా. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 30, ఆప్షన్ స్పీడ్ అంటే u. ఇక్కడ చూడండి, ఇక్కడ u ఉంది, d ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది, జనరల్ గా u వాల్యూ ఎక్కువ ఉంటుందా, d వాల్యూ ఎక్కువ ఉంటుందా, d వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 24 ఉందా, 24 ఏమని రాయొచ్చు, 8 into 3 అని రాయొచ్చా. ఇక్కడ 8 పెడదాం, ఇక్కడ 3 పెడదాం. 8 8 3 సాటిస్ఫై అవడం లే. చూడండి 24 u అంటే ఏమని, ఎక్స్ మైనస్ వై కదా, 20 మైనస్ వై. 24/d అంటే ఎక్స్ ప్లస్ వై, 20 ప్లస్ వై ప్లస్ 1/2. ఇప్పుడు వైని గెస్ చేయండి, వైని గెస్ చేయండి. వై బదులు 4 పెడదామా. 4 ఎందుకు, వై బదులు 4 పెడితే క్యాన్సిల్ అయిపోతాయి కదా. చూడండి 24/16. 20లో 4 ఎంత, 20లో 4 పోతే 16. 24/24 ప్లస్ 1/2. 8 2s 8 3s. 3/2 అంటే 1.5. 24 క్యాన్సిల్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మనం గెస్ చేసాం. ఎలా గెస్ చేసాం, ఇక్కడ క్యాన్సిల్ అయిపోవాలా 24th కాబట్టి వై బదులు 4 పెట్టాం. ఓకేనా. నెక్స్ట్ ఇంత ముందుగా ఎక్స్ వాల్యూ 20 ఉంది, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు న్యూ ఎక్స్ వాల్యూ అంటే 20 ప్లస్ 2 22. టైం కనుక్కోవాలి 39. డి అంటే ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ వచ్చి 22, వై వచ్చి 4. 30/u అంటే ఎక్స్ మైనస్ వై, ఎక్స్ 22, వై వచ్చి 4. 39/26, 30/18. క్యాన్సలేషన్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్.
A man takes 15 minutes to row 16 kilometers downstream. D and A downstream. Speed formula distance by time. Distance 16 kilometers, time 15 minutes. Minutes ని hours లో మార్చాలంటే divided by 60. 15/60 అంటే 1/4 వస్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 64. 16 into 4 64. నెక్స్ట్ ఏ మ్యాన్ టేక్స్ 15 minutes to row 16 kilometers డౌన్ స్ట్రీమ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ లో టైం తక్కువ తీసుకుంటుంది అప్ స్ట్రీమ్ కన్నా. ఇప్పుడు అప్ స్ట్రీమ్ లో టైం 100 తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ లో ఎంత టైం తీసుకుంటుంది 25 లెస్. 100 లో 25 తీసేస్తే 75 కదా. 25 4s 25 3s. ఇది టైం రేషియో. స్పీడ్ రేషియో అంటే రివర్స్ కదా 4:3. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 64 అని ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందామా. 4 64 రిలేషన్ 16 48 కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 48. హౌ మెనీ కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత ఇచ్చాడు 1 hour. ఇక్కడ స్పీడ్ అంటే స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఫార్ములా డి ప్లస్ యూ బై 2 నా. డి అంటే 64, యూ అంటే ఎంత 48/2. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 112/2 నా. అంటే ఎంత 56 కదా. ఎక్స్ వాల్యూ 56. 56 into 1 56. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.